ఖరీఫ్ సీజన్ మొదలై 2 వారాలు గడుస్తున్నా వర్షాల జాడలేక ప్రధాన జలాశయాలు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రధానిగా పిలిచే నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 17 టీఎంసీలు కాగా ప్రస్తుతం కేవలం 4 టీఎంసీల డెడ్ స్టోరేజీకి చేరింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల వరప్రదాయిని నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వర్షాకాలం స్టార్ట్ అయ్యి నెలలు గడిచినా ఇప్పటి వరకు చుక్క నీరు అందలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఈపాటికే బాన్స్వాడ, అదేవిధంగా బోధన్, నిజామాబాద్ రూరల్ వరకు ఈ ఆయకట్టు పరిసర ప్రాంతంలో దాదాపుగా 1,75,000 ఎకరాలకి ఇది సాగునీరు అందించే బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నిజాం నిర్మించారు. ఈ నేపథ్యంలో పరంపరంగా దాదాపుగా 26 టీఎంసీల సామర్థ్యం ఉండే పరంపరంగా అది 17 టీఎంసీలకు వచ్చి చేరింది. ప్రస్తుతం 4 టీఎంసీలకు దగ్గరలో ఉంది. ఈ నేపథ్యంలో ఈపాటికే వర్షాకాల పరిస్థితి కాబట్టి ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి వర్షాలు సమృద్ధిగా కురవలేదు. దీనికి తోడుగా గతంలో బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం ఉండే బాబ్లీ పైన ఈ ప్రాజెక్టు పైన అనేక ప్రాజెక్టులు కట్టారు. ఆ ప్రాజెక్టులో నుంచి చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే నమ్ముకునే పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో కాళేశ్వరంలో అధికార యంత్రాంగం సరైన గైడ్లైన్స్లోకి ఇప్పటికీ అక్కడ చుక్క నీరు అందని పరిస్థితి. దాదాపుగా అల్లీవాగు పక్కనున్నటువంటి గణపురం పక్కనున్నటువంటి చెరువు ఆయకట్టు పరిసర ప్రాంతాలతో పాటు ఈ నిజాం సాగర్ పరిసర ప్రాంతాల నుంచి క్యాచ్మెంట్ ఏరియాల వర్షాభావ పరిస్థితి పడితే తప్ప నిజాం సాగర్ ప్రాజెక్టులోకి చుక్క నీరు వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా లేదు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గతంలో పక్కాగా వాటర్ వచ్చే సదుపాయం ఉండే ఎగువ మానేరు ప్రాంతంతో ఎట్లయితుండే ఇక్కడ దిగువగా ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు పరిస్థితి కూడా అదే చందంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా ఇప్పటికీ ప్రాజెక్టుకు చూసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులైతే ఆశాజనకంగా ఉన్నారు. రైతులు కాలం స్టార్ట్ అయ్యి 2 మాసాలు గడుస్తున్న ఇప్పటికీ చుక్క నీరు రావడంతో వరి నాట్లు వేసిన రైతులు కూడా మొగులకు ముఖం పెట్టి చూసే సందర్భం కూడా స్పష్టంగా కనబడుతుంది. చెరువులు కుంటలు నిండని పరిస్థితి, వర్షాభావ పరిస్థితి అయితే ఉందని ఇప్పటికీ వాతావరణ శాఖ చెప్తుంది. కానీ అది ఇంకా సఫలీకృతమయ్యే పరిస్థితి కనబడతలేదు. గతంతో పోలిస్తే ఈసారి సమృద్ధిగా వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో రైతులు కొంచెం ఆశాజనకంగా ఉన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నిండితే తప్ప రైతుల బ్రతుకులు బాగుపడే సందర్భం కూడా లేదు. దానితో పాటు ఇక్కడ పక్కన ఉన్నటువంటి మాంజీరా దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి హల్దీవాగు పరిసర ప్రాంతాల్లో క్యాచ్మెంట్ని ఏరియాని క్యాచ్ చేసుకొని దిగువ ప్రాంతానికి గత ముఖ్యమంత్రి అనేక ప్రణాళికలు రచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడైతే కాళేశ్వరం పరిస్థితి అగమ్యగోచరం ఉన్న తరుణంలో నిజాం సాగర్ ప్రాజెక్టు నిండదా ఇక్కడ నుంచి ఇప్పటికే వరప్రదాయన అయినటువంటి శ్రీరామ్ సాగర్ పూర్తి స్థాయిలో బోసిపోయిన పరిస్థితి కనబడుతుంది. దాన్ని చూసినట్టయితే నిజాం సాగర్ పరిస్థితి కూడా అట్లనే కనబడుతుందని ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు ఉన్నటువంటి ప్రజలు కూడా ఒక అంచనాకు రావడం జరిగింది. దాదాపుగా వర్షాభావం సమృద్ధిగా కురిస్తే బోర్లు కూడా అదేవిధంగా ఉన్నటువంటి చెరువులు కుంటలతో వ్యవసాయం చేసే ఆలోచనలో రైతులు కూడా ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటు మాట్లాడడానికి ప్రాజెక్టు గారు సల్మాన్ గారు ఉన్నారు. మరి ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయం వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ నేపథ్యంలో గతంతో పోల్చుకుంటే పరిస్థితి ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఫుల్ ఎఫ్ఆర్ఎల్ 1405 ఫీట్లకు గాను ఫుల్ కెపాసిటీ 17.8 టీఎంసీ, దానికి గాను ఇప్పుడు 4.3 టీఎంసీ ఈరోజు ఉన్నది. లాస్ట్ ఇయర్ ఇదే టయానికి 4.9 టీఎంసీ ఉంది. దాదాపు 0.5 to 0.6 టీఎంసీ డిఫరెన్స్ ఉంది. అయినప్పటికీ కూడా పరిస్థితి అయితే రిజర్వాయర్లో కొంత బెటర్గానే ఉన్నది. వాటర్ అయితే 4.3 టీఎంసీ అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి 2 తొడ్లకైతే నీళ్ళు ఇవ్వచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం వర్షాలు బాగుపడతాయనే ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి వర్షాలు పడినప్పుడు రిజర్వాయర్లోకి నీళ్ళు వచ్చినప్పుడు సంపూర్తిగా నీటి విడుదల చేయడం జరుగుతుంది. ప్రాంతపు ఆయకట్టు పరిసర ప్రాంతాలు ఈపాటికే వరి నాట్లు కొంతమంది వేస్తున్నారు, నారుమల్లు కొంతమంది కడుతున్నారు. ఈ నేపథ్యంలో కింది స్థాయి వరకు వాటర్ చేరే ఆస్కారం ఉంటుందా? దిగువ ప్రాంతం ఉన్న రైతులకు ఏమని చెప్పబోతున్నారు? ఈ నేపథ్యంలోనే దాదాపుగా వర్షాలు సమృద్ధిగా కురిస్తే ప్రాజెక్టు నిండే అవకాశం ఏమైనా ఉందా? వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఈ సంవత్సరం ఫోర్కాస్ట్ కూడా బాగానే ఉంది కాబట్టి వర్షాలు కురిస్తే డెఫినెట్గా ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నిండుతుంది. పోయిన సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో నిండింది, అంతకుముందు కూడా పూర్తి స్థాయిలో నిండింది. పూర్తి ఆయకట్టుకి నీటి విడుదల చేయడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ వర్షాలు సమృద్ధిగా కురిస్తే తప్ప నిజాం సాగర్ ఆయకట్టున్న రైతులకు ఒక భరోసా ఇచ్చింది లేదు. ఈ నేపథ్యంలో దిగువ ప్రాంతంలో ఉన్న రైతులు కూడా ఇప్పటికే మొదలుగా బిచ్చుకుందా పరిసర ప్రాంతాల రైతులు ఇప్పటికే నారుమల్లు వేయని సందర్భం కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వర్షాలు సమృద్ధిగా కురిస్తే
రైతుల బ్రతుకులు బాగుపడతాయి. అదేవిధంగా ఇటు రైతులకు ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుందని ఇప్పటికి రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పూర్తిస్థాయి నిండితే నిజాం సాగర్ పరిసర ప్రాంతాలతో పాటు అటు ఆయకట్టు ఉన్నటువంటి రైతులు కూడా సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా సమయం ఉంది కాబట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడానికి ఆస్కారం ఉంటుందని ప్రాజెక్టు అధికారులు ఇటు రైతులు ప్రాథమికంగా అంచనాకు రావడం జరుగుతుంది. వీడియో షోతో కలిసి రవీందర్, టీ న్యూస్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, కామారెడ్డి జిల్లా.